విశాఖ తీరంలో గల్లంతిన మత్స్యకారుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నెల 1న వేట కోసం బయలుదేరిన వారిలో చిన్న అనే వ్యక్తి సురక్షితంగా బయటపడడంతో కొంత ఊరట కలిగిన మిగిలిన 6 ఆచూకీ కోసం గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మత్స్యకారుల గల్లంతుతోటి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే ఈ నెల 1వ తేదీన ఫిషింగ్ అనేది వెళ్ళినటువంటి 7 గల్లంతు కావడంతో ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్ర శోక సంద్రంలో మునిగిన పరిస్థితి నెలకొంది. ఏదైతే శనివారం అంటే నిన్న సాయంత్రం తిరిగి ఫిషింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళ జాడ కనిపించకుండా పోయింది. అయితే ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈరోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గర భారీగా ఆయా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఫిషింగ్ ఎంతవరకు వచ్చింది, అలాగే ఎవరెవరు ఇందులో ఉన్నారు అనేది సమాచారం తెలుసుకునేందుకు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నా. చెప్పండి, ఆ రోజు ఎన్ని గంటలకు వాళ్ళు బయలుదేరారు, ఏంటి అసలు ఏం జరిగింది? మధ్యాహ్నం 2 గంటలకి వారి కుటుంబాలకి వాళ్ళు ఫోన్ చేశారు. వాతావరణం బాగాలేదు, గాల్చలు ఎక్కువగా ఉంది, కావున బ్యాక్ వస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో 2 గంటలకు ఫోన్ చేసి ఇంకో గంటలో వచ్చేస్తున్నాం అని చెప్పారనమాట. తీరా చూస్తే 3 గంటలకి వాళ్ళు రాకపోవడంతో మళ్ళీ ఫ్యామిలీస్ తిరిగి రిటర్న్ ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ ఆఫ్ చేశారు, ఆఫ్ ఇచ్చింది అనమాట. అంటే అప్పటికే ప్రమాదం జరిగింది. మా అంచనా ప్రకారం గాలుల కారణంగా బోటు బోల్తా పడింది. సుమారు 6 నాటికల్ మైల్స్ దూరంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. సో బోల్తా పడింది. ఈ కారణంగా వాళ్ళు తిరిగి ఫోన్ చేసే అవకాశం లేకుండా పోయిందనమాట. అయితే దాంట్లో ఒక మత్స్యకారుడు అంటే బోటు ఓనర్ కమ్ డ్రైవర్ ఆయన అనమాట, కారి చిన్న గారు. ఆయన అయితే అక్కడ షిప్ కి దొరకడం జరిగింది. వాళ్ళు ఆయన తీసుకొచ్చి క్షేమంగా ఉంచారు, ఇన్ఫర్మేషన్ చేరవేశారు. అది తెలిసిన వెంటనే, ప్రమాదం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, హఠాహుటిని ఏం చేస్తారంటే అధికారులకు ఫోన్ చేసి వెంటనే వీలైనంత వేగంగా గాలింపు చర్యలు చేపట్టండి, అవసరం ఏరియా చేంజ్ చేసి ఆదేశించారు. మిగతా వాళ్ళు కూడా క్షేమంగా వస్తారని ఆశిస్తున్నాం. అది విషయం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎవరైనా రావడం జరిగిందా? ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే గారు బయట ఉండడం కారణంగా ఫోన్ చేసి ఫోన్లో చెప్పారనమాట. ఆయన బయలుదేరి కూడా వస్తారు. అయితే ఏం చెప్పారంటే, నేను దూరంలో ఉన్నాను, వస్తున్నాను, ఈలోపు మీరు ఏం చేయాలో చర్యలు అంటే యూనివర్సిటీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి వీరైతే బోర్డు పంపమని చెప్పారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వెంటనే యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారు కావచ్చు, జనరల్ సెక్రటరీ గారు కావచ్చు, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ వంతు చర్యగా వాళ్ళు ఏం చేస్తారంటే బోట్లను పంపించారు ఎదగడానికి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అధికారులకు ఆ విషయాన్ని ఆదేశించి చెప్పడం జరిగింది. ఎవరు బట్టి వాళ్ళు చర్యలు చేస్తున్నారు. సో అందరూ కూడా ఆశాభావం ఏంటంటే వాళ్ళు దొరుకుతారని ఒక ఆశాభావం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఫిషింగ్ ఎప్పటికప్పుడు ఇలాగ మత్స్యకారులు ఇలాంటి ఏదైతే వెదర్ పొజిషన్ బాగాలేనప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఏదైతే మత్స్యకారులకి సముద్రం అంటే మాత్రం ఎంతో పెట్టిన విద్య, వాస్తవంగా వాళ్ళు సైలింగ్ కానీ వాళ్ళు ఎంతో సాహసోపేతంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ గంటకు సంబంధించి వాళ్ళు సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికి ఆల్రెడీ ఎవరైతే బోటు ఓనర్ ఎవరైతే ఉన్నాడో అందులో ఫిషింగ్ చేసే వ్యక్తి చిన్న బయటపడడం జరిగిందని చెప్తున్నారు. మెరైన్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, నేవీ కానీ ఆల్రెడీ రెస్క్యూ టీమ్ స్టార్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? అయితే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక కార్యచరణ వ్యక్తి దొరికాడు కదా, ఒకవేళ మిగతా మనుషులు కూడా ఉండుంటే ఆయనతో పాటే వీళ్ళందరూ కలిసి ఇస్తారండి. ఎందుకంటే ఒక్క మనిషి దొరికాడు కాబట్టి మిగిలిన వాళ్ళ గురించి కూడా అంటే అది కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒడిసి అంటాం మేము, కరెంట్ ఎటు ఉంటే అటువైపు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మనం కరెంట్కి అగెనిస్ట్గా ఇస్తే ఈదలేరు. అయితే దానివల్ల ఏంటంటే ఆ కరెంట్ ఎటు ఉందో అటు చూసుకొని కోస్ట్ గార్డ్ వాళ్ళు ఇంకా కొద్దిగా వాళ్ళ యొక్క అంటే సహాయ చర్యలు ముమ్మరం చేస్తే దొరుకుతారేమని మేము అందరం భావిస్తున్నామండి. అంటే భవిష్యత్తు రాత్రి జరిగి ఉంటుంది ఈ ఇష్యూ. దానివల్ల ఏంటంటే కొద్దిగా వెతికి పట్టుకోవడం కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనుషులు బ్రతికే సందర్భాలు చాలా ఉన్నాయండి, మేము చూసాం కూడా. ఎందుకంటే మత్స్యకారులు అందరూ గజి ఎదగలే, అంటే ఒక పూట అంతా ఎదగలే సామర్థ్యం ఉన్న మనుషులు అందరూ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సముద్రం కొద్దిగా అల్లకొల్లంగా ఉంటుంది, ఈదేటప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు, మనిషి మీద వచ్చి తెర ఇరిగేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆ తెరలను ఎదుర్కొని ఈదడం అనేది కొద్దిగా కష్టతరమైన విషయం. ఏదేమైనా ప్రభుత్వం అంటే కోస్ట్ గార్డ్ వారు గాలింపు చర్యలు ముమ్మరం చేసి మిగతా వారిని కూడా వెతికి పడతారని మేము అందరూ ఆశిస్తున్నామండి. ఒక విషయం చెప్పండి, వెదర్ బాగాలేదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ గత 3-4 రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది, వేటకు వెళ్ళొద్దని చెప్పి. అయినా సరే వాళ్ళు వెళ్ళంటే ఈ విషయం తెలియక వెళ్ళి ఉండొచ్చా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బాగాలేక వాళ్ళు మధ్యలో చిక్కుపోయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అయితే సముద్రంలో బోట్లు వేట చేస్తూ ఉంటాయండి. ఈలోపు వెదర్ మారిన వెంటనే మాకు అలర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్, మెరైన్ డిపార్ట్మెంట్ కూడా, మెరైన్ పోలీస్ కూడా బోట్లు వెంటనే తీరానికి రమ్మని వాళ్ళు అలర్ట్ చేస్తారు.
మేము ఇప్పుడు సెల్ ఫోన్లతో మేము బోట్లతో మాట్లాడతాం. ఫస్ట్ తుఫాన్ వస్తే ఫస్ట్ ఐడెంటిఫై చేసేది బోట్ల వాళ్ళే. ఎందుకంటే డీప్ సీలోని సముద్రం కొద్దిగా ఎక్కువ అల్లకొల్లలో అవుద్ది అనమాట. వెంటనే వాళ్ళు దరికి వచ్చేస్తారు. అయితే మేము చెప్తాం తుఫాన్ ఉంది, మీరు దయచేసి మళ్ళీ దగ్గరలో ఏ హార్బర్ ఉంటే ఆ హార్బర్ చేరుకోమని. అయితే వీళ్ళు కూడా ఆ విధంగానే వస్తున్నారు. ఏదంటే హార్బర్ వచ్చేస్తారు. పూడిమడ దగ్గర, చాలా దగ్గర అండి. ఒరిస్సా తీరంలో లేదు, లేకపోతే ఇంకెక్కడ లేదు. పూడిమడ చాలా దగ్గర. పూడిమడ నుంచి ఫిషింగ్ హార్బర్ వస్తున్నారు. ఈ వచ్చిన ఈ జర్నీలో హై టైడ్ ఉండడం వల్ల బోటు బోల్తా పడి ఉంటుందని మేమందరం భావిస్తున్నాం అండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూసిన ఏదైతే మత్స్యకారులు వేటకు వెళ్ళిన నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి నెలకొనడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడి బోటు బోల్తా పడిపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చు అని చెప్పి, అయితే ఇందులో ఎవరైతే బోటు ఓనర్ చిన్న అనే వ్యక్తి ఉన్నాడో అతను సురక్షితంగా ఒడ్డుకు చేరడం జరిగిందని చెప్పి ఇప్పటికే మెరీన్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, నేవీ కానీ తీవ్ర గాలింపులు జరుపుతున్న నేపథ్యంలో పూడిమడ కంటే సుమారు 6 నాటికల్స్ మైళ్ళ దూరంలో వీళ్ళు వేట సాగిస్తున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చు అని చెప్పి, అయితే వాళ్ళు కూడా మాక్సిమం సురక్షితంగా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పి ఇప్పటికీ అధికార యంత్రాంగం కానీ, మరోవైపు పాలకులు కానీ పూర్తి స్థాయిలో దీని మీద అన్ని దర్యాప్తులు చేస్తూ అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేలాగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ ఉందో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో మిగిలిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఇప్పటికే చిన్న అనే వ్యక్తి సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో మిగిలిన వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ షాదిక్తో కిరణ్ కుమార్, రాజమండ్రి.